अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद संगारेड्डी रिपोर्टर के साथ। संगारेड्डी में जग्गारेड्डी की क़यादत में राहुल गांधी की सालगिरह की तक़रीबात शानदार अंदाज में मनाई गई। संगारेड्डी कांग्रेस रहनुमा और TPCC वर्किंग सदर जग्गारेड्डी की क़यादत में राहुल गांधी की सालगिरह बड़े जोश व खरोश के साथ मनाई गई। इस मौके पर 350 बच्चों में साइकिलें तकसीम की गईं और तकरीबन 200 किलोग्राम वज़नी केक बच्चों के साथ मिलकर काटा गया। इस मौके पर मीडिया से गुफ्तगू करते हुए जग्गारेड्डी ने BJP रहनुमाओं को खुला चैलेंज देते हुए कहा कि संगारेड्डी ज़िले को BHEL, BDL, ODF, एक्रिसैट और IIT हैदराबाद जैसी अहम मरकज़ी इदारे कांग्रेस की हुकूमतों ने फराहम किए, जबकि मौजूदा BJP हुकूमत सरकार इदारों की नजाकारी पर जोर दे रही है। इन्होंने कहा कि BJP कायदीन पंडित जवाहरलाल नेहरू की पॉलिसियों को ख़त्म करने पर जश्न मना रहे हैं, लेकिन वो इस बात का जवाब दें कि गुज़िश्ता 12 बरसों में वज़ीर आज़म नरेंद्र मोदी की क़यादत में मुल्क को क्या नुमाया फ़ायदा पहुँचाए। जग्गारेड्डी ने मज़ीद कहा कि राहुल गांधी के ख़ानदान ने मुल्क की खिदमत के लिए अहम किरदार अदा किया है और वो इसकी तफसीलात अवाम के सामने रखने के लिए तैयार हैं। इन्होंने ये भी कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी हर साल 2 करोड़ मुलाजिमतों को वादा किया था। इस हिसाब से नौजवानों के लिए 24 करोड़ रोज़गार के मौके फराहम होने चाहिए थे, लेकिन ऐसा नहीं हुआ। इन्होंने इल्ज़ाम आयद किया कि BJP मजहबी मामलात को भी सियासी मकासद के लिए इस्तेमाल कर रही है और दीगर सियासी जमातों के मजहबी वाबस्तगियों पर भी सवालात उठा रही है। आखिर में जग्गारेड्डी ने कहा कि राहुल गांधी की सालगिरह के मौके पर 350 बच्चों में साइकिलें तकसीम करना खुशी की बात है और इनके मुताबिक मुल्क की तरक्की और अवामी फलाह बहबूद के लिए राहुल गांधी का मुस्तकबिल में वजीर आज़म बनना ज़रूरी है। इन्होंने कहा कि मुत्तहिदा रियासत के अवाम समेत पूरे मुल्क के शहरियों को इस बारे में संजीदगी से गौर करना चाहिए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। 56వ పుట్టినరోజు బర్త్డే ఈ బర్త్డే రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్ లో గార్డెన్ కథ వచ్చేసింది. ఓకే కదా, మరి జవహర్లాల్ గారిని బ్రేక్ చేసామని సంబరాలు చేస్తున్న BJP వాళ్ళకు నైతికంగా హక్కు ఎక్కడ ఉంది? ఇప్పుడు నేనే చెప్తున్నా, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఇందిరాగాంధీ వరకు కూడా అంతా ఎందుక సోనియా గాంధీ గారు, నేను 2005 వారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా IIT ఇచ్చింది కదా. సంగారెడ్డికి ఒక IIT వచ్చింది, సంగారెడ్డికి ఒక IIT వచ్చింది కదా. ఈ IIT తెలంగాణ జిల్లాకు సోనియా గాంధీ గారు సంగారెడ్డిలో ఒక IIT గిఫ్ట్ ఇచ్చారు కదా. మరి మోడీ గారు, నేను BJP పార్టీని అడుగుతున్నా, మీ కంట్రిబ్యూషన్ 12 ఏళ్ల దేశ ప్రజల కోసం ఏమి ఉన్నది మీరు చెప్పగలుగుతారా? మీరు 12 ఏళ్ల సెలబ్రేషన్ చేస్తున్నారే కానీ 12 ఏళ్ల దేశ ప్రజలకు ప్రధానమంత్రి BJP మోడీ గారు ఈ పనులు చేసామని ఏమైనా చెప్పగలుగుతారా? మా జిల్లాలో IIT, మా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మా జిల్లాలో ఒక BDL, మా జిల్లాలో ఒక BHL, మా జిల్లాలో ఒక క్రిసాట్, ODF. మీరు చెప్పండి, ఏం చెప్పగలుగుతారు? ఈరోజు మేము రాహుల్ గాంధీ గారి ముత్తాతలు, తండ్రి, నాయనమ్మ, తల్లి సోనియా గాంధీ వీళ్ళు చేసిన ఏదైతే పనులున్నాయో అవన్నీ నేను సంగారెడ్డి పటాన్చెరులో నేను చూపాను. ఇప్పుడు నేను చెప్తున్నా ఇవన్నీ ఉన్నాయి. మరి మీరు ఏం ఘనకార్యం చేసిరని 12 ఏళ్ల సంబరాలు చేసిర్రు. ఎంతసేపు సోషల్ మీడియాలో చూస్తున్నాం, బ్రేక్ జవహర్లాల్ నెహ్రూ రూల్, బ్రేక్ బ్రేక్
ఓన్లీ అంటే ఇంతేనా, ఓన్లీ మీకు బ్రేకేనా, ఒక్క మాట అన్న అది. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉన్నది. ఇది దేశ ప్రజలు గమనించండి. యువతి యువకులు ఆవేశంతో పోయి ఇప్పుడు మీరందరూ మతానికో దేవుని పేరు చెప్పుకున్న నాయకులు ఓట్లేస్తున్నారు. దేవుడిని అందరూ మొక్కుతాం, దేవుళ్ళని అందరూ పూజిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు మొక్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మొక్తారు, కమ్యూనిస్టులు మొక్తారు, బీజేపీ వాళ్ళు ఒక్కలే కదా. కాబట్టి ఇదేదో అసలు దేవుళ్ళకు మిగతా పార్టీలకు బంధములు తెగొట్టట్టున్నారు. ఆయన ఈ దేవుళ్ళ మీదనే బీజేపీలు కుట్ర చేస్తున్నా, దేవుళ్ళ మీదనే బీజేపీలు కుట్ర చేస్తున్నా. ఇక దేవుళ్ళని వేరే పార్టీలు ఎవరు మొక్కద్దు, బీజేపీలు మొక్కుతున్నారు, మేమే మొక్కుతాము. కాబట్టి ఇది కూడా దేశ ప్రజలు ఆలోచించారు. కాబట్టి ఏది ఏమైనా ఈ దేశానికి అది దేశానికి కట్టిండు, జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. ఇప్పుడు మోడీ కట్టిందా? వీళ్ళు హాస్పిటల్లో బాగానే అవుతున్నాయి, సైకిల్లో బాగానే అవుతున్నాయి. ఏదో లాగుతున్నాం, కింద మీద పడి లాగుతున్నాం. కొంత మామూలు కొంత క్రెడిట్ పెడుతున్నాము, కొంత ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంత డౌన్ ఉంది కదా, ఆ రియల్ ఎస్టేట్ వచ్చినాము మళ్ళీ ఎవరు అప్పులను కడతాం. ఇక వేరే మన దగ్గర బిజినెస్ పార్టీ. ఓకే రైట్, ఓకేనా? ఈరోజు చివరిగా మళ్ళొకసారి ఆ కోరిక దేశ ప్రజలు ఆలోచించాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. రైట్, సైకిల్ కంటిన్యూ సంఘంగా నడుస్తుంది.